ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంబులెన్స్లకు జెండా ఊపుతాడు. రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం రేవంత్, నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కార్ పట్టించుకోలే. ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించారు. రుణమాఫీతో రైతుల ఖాతాలు గలగల, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు. 10 ఏళ్ళు మనమే ఉంటాం, సన్నవడ్లు పండించండి, బోనస్ ఇస్తాం. దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ కాడ నిన్న అంబులెన్సులు జెండా ఊపి అంబులెన్సులను ప్రారంభించినటువంటి పరిస్థితి. తమ ప్రజాప్రభుత్వం వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇయ్యలేదని, కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో వైద్యారోగ్య శాఖ 14,000 మంది నియామకం కూడా ఒక రికార్డ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 వాయిదా వేయాలని సుప్రీం కోర్టు దాకా పోయారు. కానీ నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మందికి గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అని పేర్కొన్నారు. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు రికార్డ్ అంట. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఇంత ముందుకు ఎలక్షన్ల ఏమన్నాడంటే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాల కాస్త 50,000కు సగం అయింది. ఆ సగాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. 1,00,000 అన్నది వీళ్ళే కదా. దీంట్లో గత ప్రభుత్వం కానిస్టేబులే కావచ్చు, తర్వాత వాళ్ళ అదే ఏమంటారు ఈ నర్సులకు సంబంధించి కావచ్చు 30,000 ఉద్యోగాలు గత సర్కారు ఉన్నప్పుడే పరీక్షలు రాసిర్రు. సో ఇప్పుడు మాత్రం 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇంకోటి, తమ ప్రజాప్రభుత్వం వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడ విద్య తిరుగుతున్నారుగా అందరూ, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు మొత్తం గురుకుల బాట పట్టిరు కదా. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన గుడ్లు, అసలు అక్కడ ఆ పరిస్థితి ఒక్కొక్క హాస్టల్ దగ్గర, ఒక్కొక్క స్కూల్ దగ్గర వాటర్ కూడా ఉండేటువంటి పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది రోజు హాస్పిటల్లో చేరట్లేదు. కనీసం ఒక్కసారన్నా దాన్ని పట్టించుకున్న పాపన పోతుందా ఈ సర్కార్? ఇంకా దీని మీదకి వెళ్ళి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి నిన్న ట్యాంక్ బండ్ దగ్గర అంబులెన్స్